మీ ఇంట్లో ఉన్న చెత్తని మీరు ఎక్కడ పడేస్తారు? రోడ్డు మీదనా? డస్ట్‌బిన్‌లోనా? సివిక్ సెన్స్ అంటే ఏంటి? అది లేకపోతే మీరు, మీ ఊరు అసలెలా ఉంటుందో మీకు తెలుసా? మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో చెత్తని ఎవరు వేయరు కదా! మరెందుకు కొంతమంది రోడ్డు మీద పడేస్తారు? దీన్నే సివిక్ సెన్స్ లేకపోవడం అంటారు. సివిక్ సెన్స్ అంటే ఏంటి? సివిక్ సెన్స్ అంటే ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక కామన్ సెన్స్. మన ఇంట్లో ఉన్న మనుషులతో, మన చుట్టూ ఉన్న మనుషులతో, మన చుట్టూ ఉన్న ప్రదేశాలతో, మనం చేసే పనులతో వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటే దాన్నే సివిక్ సెన్స్ అంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాన్నే సివిక్ సెన్స్ లేకపోవడం అంటారు. రోడ్డు మీద చెత్త వేయొద్దు. నేను తెలుగులోనే చెప్పాను. కానీ కొంతమందికి అది అర్థం కాదు. దీనికి అర్థం సివిక్ సెన్స్ లేకపోవడం. గుట్కా పాన్ మసాలా అడ్డదిడ్డంగా నవలి రోడ్డు మీద ఉంచడం. దీనికి అర్థం సివిక్ సెన్స్ లేకపోవడం. సిగరెట్లు తాగి రోడ్డు మీద పడేయడం. దీనికి అర్థం సివిక్ సెన్స్ లేకపోవడం. తిన్న తర్వాత కవర్లు రోడ్డు మీద పడేయడం. దీనికి అర్థం సివిక్ సెన్స్ లేకపోవడం. ట్రాఫిక్ సిగ్నల్స్ని దాటడం లేదా రోడ్డు రూల్స్ని పట్టించుకోకపోవడం. పబ్లిక్ సంపదని దెబ్బతీయడం అంటే గోడలపై రాయడం వంటివి. రాత్రి వేళ నివాసాల ప్రాంతాలలో గట్టిగా సంగీతం వాయించడం. వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఆ కామన్ సెన్స్ ఉండాలి. దాన్నే సివిక్ సెన్స్ లేకపోవడం అంటారు. క్యూలో నిలబడకుండా ఇతరులను తోసేయడం. దానివల్ల ఎంతమంది స్టాంపేజ్కి గురయ్యారో మీకు తెలుసు. పబ్లిక్ ప్రదేశాల్లో డ్రైనేజ్ హోల్స్ తెరిచి వదిలేయడం. దానివల్ల చాలా మంది చనిపోయారు. నో పార్కింగ్ జోన్లో వాహనాలను పార్క్ చేయడం లేదా ఎక్కడ పెడితే అక్కడ వాహనాలను వదిలిపెట్టడం. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పార్కుల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో నియమాలు పాటించకపోవడం. ధూమపాన నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేయడం. పెంపుడు జంతువుల్ని పబ్లిక్ ప్రదేశాల్లో మల విసర్జనకి అనుమతించినా వాటిని శుభ్రం చేయకపోవడం. పబ్లిక్ పార్కుల్లో చెట్లను నరకడం లేదా మొక్కల్ని దెబ్బతీయడం. పబ్లిక్ ప్రదేశాల్లో గట్టిగా అరవడం లేదా వాదించడం ఇతరులని ఇబ్బంది కలిగిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వ్యక్తిగత సౌలభ్యం కోసం ఒకటి కన్నా ఎక్కువ సీట్లను ఆక్రమించడం. హాస్పిటల్స్లో, పాఠశాల సమీపంలో హారన్ వేయొద్దనే సంకేతాలను పట్టించుకోకపోవడం. భవనాలలో అత్యవసర బయటకు వెళ్లే దారులను మూసేయడం. అవసరం లేకున్నా లైట్లను, ఫ్యాన్లను ఆన్ చేసి వదిలేయడం. వీటి అర్థమే సివిక్ సెన్స్ లేకపోవడం. వీటిని కావాలని ఎవరు చేయరు. అది ఎందుకు చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. కానీ సివిక్ సెన్స్ నేర్చుకోవడం చాలా మంచి పద్ధతి. సివిక్ సెన్స్ అంటే రూల్స్ కాదు, మన జీవితం. నువ్వు చేసే పని 2కు 4 సార్లు ఆలోచించుకుని చెయ్యి. మీరు మీ గురించి, ఇతరుల గురించి ఆలోచిస్తే రోడ్డుని ఆటోమేటిక్గా శుభ్రంగా ఉంచుతారు. లైన్లో నిలబడతారు. మంచి ఆలోచన, పద్ధతి, పని అందరికీ మంచి ఊరినిస్తుంది.